ఒకే తరహా పాత్రలకి పరిమితం కాకుండా ప్రతి సినిమాతో కొత్త ఛాలెంజ్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్న నటుడు రిషబ్ శెట్టి. ఫోక్, మైథలాజికల్, హిస్టారికల్ జానర్స్ లో ఆయన చేస్తున్న ప్రయాణం ఇండియన్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? వరుస భారీ ప్రాజెక్టులతో రిషబ్ నిజంగానే నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడా? కాంతార సినిమాతో నటుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు తన కెరీర్ లో అతిపెద్ద ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. కాంతార చాప్టర్ 1 తో మరోసారి భారతీయ జానపద సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న జై హనుమాన్ లో రిషబ్ శెట్టి ఫస్ట్ టైం తెలుగులో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనున్నాడు. హంపీలో జరిగిన గ్రాండ్ పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో రానా, తేజ సజ్జా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక హిందీలో ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాతో మరో భారీ సవాల్ కు సిద్ధమవుతున్నాడు రిషబ్. సందీప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చారిత్రక చిత్రం 2 భాగాలుగా మరాఠా యోధుడు శివాజీ పూర్తి జీవితాన్ని ఆవిష్కరించనుందని సమాచారం. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ తొలి భాగం 2028లో, రెండో భాగం 2029లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంతారతో ఫోక్ లెజెండ్, జై హనుమాన్ తో దేవుని పాత్ర, శివాజీ మహారాజ్ తో చారిత్రక యోధుడు, ఇలా పూర్తిగా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ రిషబ్ శెట్టి తన రేంజ్ ను మరింత విస్తరిస్తున్నాడు. కన్నడ హీరోగా మొదలైన ఆయన జర్నీ ఇప్పుడు నిజమైన పాన్ ఇండియా స్టార్ గా మారిన కథగా నిలుస్తోంది. ఒకప్పుడు ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామాస్ తో గుర్తింపు తెచ్చుకున్న హీరోస్ కూడా ఇప్పుడు డార్క్, రస్టిక్, కల్ట్ యూనివర్స్ల వైపు అడుగులు వేస్తున్నారు. భారీ బడ్జెట్స్, సీక్వెల్స్, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవే కొత్త ట్రెండ్ గా మారుతున్నాయా? ఈ లెక్కల్లో ధనుష్ కొత్త ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? తాజాగా ధనుష్ నటిస్తున్న ఓం చాప్టర్ 1 టైటిల్ టీజర్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అడవిలో ఎర్రచంద్రం నరికే కార్మికులను కాపాడే వ్యక్తిగా ధనుష్ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. చేతిలో గొడ్డలితో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన ధనుష్ చాలా కాలం తర్వాత అభిమానులు కోరుకునే వింటేజ్ మాస్ అవతారంలో కనిపించబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం కథా నేపథ్యం సాధారణ కట్టెలు కొట్టుకునే కార్మికుడి జీవితం అంతర్జాతీయ నేర సామ్రాజ్యంతో ఎలా ముడిపడిందనే పాయింట్ చుట్టూ కథ తిరగనున్నట్లు సమాచారం. 1980-90ల కాలాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని యాక్షన్ తో పాటు ఎమోషన్, లవ్ స్టోరీ, క్రైమ్ ఎలిమెంట్స్ ను దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి మిక్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ ముమ్మట్టి ఎంట్రీ. కార్తికేయన్ అనే పవర్ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ధనుష్, ముమ్మట్టి కాంబినేషన్ తో పాటు సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ 60% పైగా పూర్తయిందని సమాచారం. ఇటీవల కర సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు ఓం చాప్టర్ 1 తో మరోసారి రిస్క్ తీసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో కాంతార, పుష్ప, కేజీఎఫ్ తరహా రస్టిక్ యూనివర్స్ లకు మంచి డిమాండ్ ఉంది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ లోకల్ కథను గ్లోబల్ కాన్వాస్ పై చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ధనుష్. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఆయన కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఇప్పుడు పాన్ ఇండియా యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు తేజ సజ్జా వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ తన మార్కెట్ పరిధి పెంచుకుంటున్న ఈ యంగ్ హీరో నిజంగానే టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ గా మారబోతున్నాడా? బాలనటుడిగా దాదాపు 50కి పైగా సినిమాల్లో కనిపించిన తేజ సజ్జా హీరోగా మారిన తర్వాత కూడా తన జర్నీని స్లో అండ్ స్టడీగా ప్లాంట్ గా కొనసాగిస్తున్నాడు. ఓ బేబీ, జాంబిరెడ్డి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జాంబిరెడ్డితో తెలుగు తెరపై జాంబీ జానర్ను పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే తేజ కెరీర్ ను పూర్తిగా మార్చేసిన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా తేజాను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన హీరోగా నిలబెట్టింది. హనుమాన్ తర్వాత మిరాయి మరోసారి ఫాంటసీ యాక్షన్ జానర్ లో ప్రేక్షకులను అలరించాడు తేజ. ఈ సినిమా భారీ విజయంతో మిరాయి 2 పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇప్పటికీ సీక్వెల్ కు సంబంధించిన కీలక స్కెడ్యూల్ పూర్తి చేసిన తేజ మరోవైపు జాంబిరెడ్డి 2ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ముందుగా జాంబిరెడ్డి 2ను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవైపు జై హనుమాన్, మరోవైపు మిరాయ్ 2, జాంబిరెడ్డి 2 ఇలా పూర్తిగా భిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు తేజ సజ్జా. స్టార్ హీరోల రీమేక్ల బాటలో కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ను నమ్ముకుంటూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటున్న ఈ యంగ్ హీరోపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మలయాళ సినిమాల్లో కాంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు ఫహద్ ఫాజిల్. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ప్రతి రోల్లో తనదైన మార్క్ చూపిస్తున్న ఆయన ఇప్పుడు వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి ఫహద్ ఫాజిల్ నెక్స్ట్ లైనప్ పై ఓ లుక్ ఇద్దామా? పుష్పలో భన్వర్ సింగ్ షేకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఫహద్ ఫాజిల్ ఇటీవల ఒడుం కుతురా చాడుం కుతురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ, డ్రామా ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. తమిళంలో మారిసన్ సినిమాతో థ్రిల్లర్ జోనర్ లో ప్రేక్షకులను అలరించిన ఫహద్ వడివేలుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరోవైపు పేట్రియాట్ సినిమాలో టెక్నాలజీ ఆధారిత వ్యాపారవేత్త పాత్రలో కనిపించి విభిన్నమైన పాత్రలను ఎంచుకునే నటుడిగా మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అండ్ ఆక్సిజన్ సినిమాలతో తెలుగులోనూ తన ఉనికిని చాటేందుకు సిద్ధమవుతున్నాడు ఫహద్. అదే సమయంలో మలయాళంలో టార్ఫిడో, తమిళంలో ఇదియం మురళి లాంటి ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. భాషలతో సంబంధం లేకుండా మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు ఫహద్ ఫాజిల్. లేటెస్ట్ గా పనోరమా స్టూడియోతో 2 భారీ చిత్రాలకు సైన్ చేసిన ఫహద్ ఫాజిల్ రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్టార్డమ్ కంటే పాత్రలకు విలువనిస్తూ ప్రేక్షకులకు ప్రతి సినిమాతో కొత్తదనం చూపిస్తున్న ఫహద్ ఇండియన్ సినిమాలో అత్యంత విశ్వసనీయ నటుల్లో ఒకరిగా నిలుస్తున్నాడు. స్టార్ హీరోయిన్ రేస్ లో కాకపోయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అని చూస్తోంది రాశి సింగ్. గ్లామర్, పెర్ఫార్మెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న ఈ యంగ్ హీరోయిన్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తన స్థానం మరింత బలపరుచుకుంటోందా? ఎయిర్ హోస్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాశి సింగ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్రమోషనల్ ఈవెంట్ లో ఎయిర్ హోస్టెస్ లా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. శశి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే సహజ నటనతో ఆకట్టుకున్న ఆమె క్రమంగా యువ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. కెరీర్ ఆరంభం నుంచి కమర్షియల్ తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ప్రసన్నవదనం, బ్లైండ్ స్పాట్ సినిమాలు రాశి సింగ్ కు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ప్రసన్నవదనంలో ఏసీపీ వైదేహి పాత్రలో కనిపించి గ్లామర్ కే కాకుండా పర్ఫార్మెన్స్ కి కూడా ప్రాధాన్యం ఇస్తానని నిరూపించింది. థ్రిల్లర్ జానర్ లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో వడ్డే నవీన్ సరసన నటించిన రాశి సింగ్ సంప్రదాయ గృహిణి పాత్రలో కనిపించింది. మేకప్ లేకుండా కూడా కొన్ని సన్నివేశాల్లో సహజంగా నటిస్తూ పాత్రకు న్యాయం చేసింది. ఇప్పటికే 5 మినార్, ఓటీటీ ప్రాజెక్ట్, గాసిప్ లాంటి ప్రాజెక్టులలో నటించిన రాశి సింగ్ స్లో అండ్ స్టడీగా తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.